ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. అయితే నామినేషన్ ఎపిసోడ్ మొన్న ఒక సగమే అయిపోయింది. నిన్న రిమైనింగ్ ఉన్న నామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేశారు. బేసిక్గా కంప్లీట్గా నామినేషన్ మొత్తం చూసుకుంటే పెద్ద క్లా అనేటువంటి ఎస్మి టీము, ఈ చిన్న క్లా అనేటువంటి నైనిక టీము వాళ్ళని స్లేవియర్లుగా వాళ్ళతో వర్క్ చేయించుకోవటం మీదనే అందరికీ చిన్న చిన్న విషయాలకి హట్ అయ్యి బేసిక్గా నామినేషన్ పాయింట్స్ మొత్తం అదే కంప్లీట్ జరిగింది. అంటే వాళ్ళు గ్లాసులు తీయట్లేదని, ఆ ప్లేట్లు తీయట్లేదని, వాళ్ళు హ్యూమానిటీ బిహేవ్ చేయట్లేదని, అండ్ ప్రేరణ వచ్చేసి చెత్తబాటిల్ తీసుకొచ్చి బాటిల్ పెట్టింది. అదే బాటిల్ గురించి కంప్లీట్ సీత కావచ్చు, ప్రేరణ కావచ్చు, అందరికీ అదే జరిగిపోయింది. అందరూ దాని మీద నామినేట్ జరిగిపోయింది. హీట్ ఆఫ్ ద ఇష్యూ అనేది అదే అయిపోయింది. అండ్ మన నిఖిల్ వచ్చేసి బేబక్కని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. క్లాన్ చీఫ్గా కరెక్ట్గా మెయింటైన్ చేయలేడప్పుడు, అంతకుముందు ఫుడ్ విషయంలో కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకోలేకపోయాడని చెప్పేసి, నెక్స్ట్ నిఖిల్ వీక్ అయిపోయాడని చెప్పేసి నిఖిల్ కూడా నామినేట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు బేసిక్ ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటే ఓకే, బట్ నాకు అందరికంటే రీజన్ లెస్ ఎవరు అనిపించారంటే నిఖిల్ అనిపించాడు 100%. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు నిఖిల్ మీద మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే హౌస్లోకి వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ 14 పీపుల్స్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం కోసం తను ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని వర్క్ చేసేం చేసి యాజ్ ఎ లీడర్గా అనిపించి చాలా మంచిగా ఉండే. కానీ ఎప్పుడైతే సోనియాని తను డిఫెండ్ చేయలేక నామినేషన్ చేయడం ఇబ్బంది పడ్డాడో, తర్వాత అంటే బేసిక్గా బిగ్ బాస్ రూల్ ప్రకారం ఎవరైతే ఒకరిని నామినేట్ చేస్తామో ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ఇష్యూని క్లియర్ చేసుకోవడం కోసం నార్మల్గా కమ్యూనికేషన్ పెంచుకోవడం, మాట్లాడుకోవడం, క్లారిఫికేషన్ జరిగింది. బట్ ఆ క్లారిఫికేషన్లో మనోడు సోనియాకు దగ్గర అయ్యాడు ఓకే, బట్ కానీ తన ఒరిజినాలిటీని వదిలేసి కంప్లీట్గా వీక్ అయిపోతున్నాడు. అంటే ఆపోజిట్ పర్సన్ ఏం చేయలేకపోతున్నాడు. మొన్న బేబక్క మీద సీరియస్గా చెప్పలేకపోయాడు. నిన్న నువ్వు లూజ్ అయిపోతున్నావు, నువ్వు మారిపోయినావు అని చెప్తే కూడా తను పర్సనల్గా ఉన్నప్పుడు యాక్చువల్గా నా ఒరిజినల్ నేను ఇంతే ఉంటా. యాక్చువల్గా నేను మనీ కోసమో లేకపోతే ప్లాట్ఫామ్ కోసమో నా ఒరిజినాలిటీ మార్చుకోను, నీకు పర్సనల్ ఫియర్లో ఇంటర్ఫియర్ కాదని చెప్తున్నాడు. బట్ అది నువ్వు పర్సనల్గా చెప్పాల్సింది కాదు నిఖిల్. నువ్వు యాజ్ ఏ బిగ్ బాస్లో ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఎవరైనా నీకు ఒక పాయింట్ ఆపోజిట్ ఇచ్చినప్పుడు ఇదే పాయింట్ నువ్వు గట్టిగా చెప్పు. నాది నేను ఇంతే, నేను ఇలానే ఉంటా, ఇది నా పర్సనల్, నేను ఒకరి మధ్య నేను ఇంటర్ఫియర్ కాను. యాజ్ ఎ చీఫ్ అయినా కూడా నా డిమాండ్ ఎంత ఉంటే అంతే మాట్లాడతా, కానీ పర్సనల్ ఫోన్ అని చెప్పేసి నువ్వు అక్కడ మాట్లాడు, నువ్వు డిఫెండ్ చేయి, నీ వాయిస్ పెంచు, అప్పుడు నువ్వు తెలుస్తుంది నువ్వు నీ ఒరిజినల్ అని చెప్పేసి. నువ్వు వాళ్ళ ముందు సైలెంట్గా నిలబడి ఏదో తప్పు చేసినట్టు ఒప్పుకొని, బట్ నువ్వు పర్సనల్గా పోయినప్పుడు నువ్వు మణికంఠ దగ్గర అండ్ సూర్య దగ్గర నేను ఇంతే ఉంటాను చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే అందరూ ఆడియన్స్ చూడకపోవచ్చు. బేసిక్గా అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒక మంచి కంటెస్ట్ అయ్యి కూడా నువ్వు వెనకబడిపోతావు. అదొకటి. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీని అండ్ ప్రేరణని చేసిన విధానం అయితే నాకు నిజంగా కూడా ఫ్రెండ్స్ ఏమనుకోరు, ఎవరినొకరు చేయాలి, ఏం చేస్తాం అని అనుకోవడం 100% రాంగ్. వాస్తవం చెప్పాలంటే నామినేట్ కానటువంటి నబీల్ మీద, అబ్బాయి మీద నీకు పాయింట్స్ ఉంటే నువ్వు చెప్పాల్సింది. చిన్న చిన్న పాయింట్ కానీ సిల్లీ పాయింట్ ఏదైనా అంటే నీ పాయింట్ ఆఫ్లో నీకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఎవరైనా చెప్పాలి. ఈవెన్ నీకు అందులో సోనియా అయినా కూడా నువ్వు చెప్పాలి. ఇప్పుడు సోనియాతో ఫ్రెండ్షిప్ అయినంత మాత్రాన ఆమె 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 విన్నర్ అయితే నీకేం రాదు, నీ విన్నర్ అయితే ఆమెకేం రాదు కదా. యాజ్ ఎ ఇండివిజువల్ గేమ్లో నువ్వు అట్లా ఆడాలి. అండ్ సోనియా కూడా ఫస్ట్ నాకు చాలా ఫైర్ బ్రాండ్ లాగా, సరే ఆమె రాంగ్ ఉండని ఆ పర్పస్లో రైట్ ఉండని నాకు చాలా నచ్చింది. బట్ నాకు లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను విష్ణుప్రియ హీట్ ఆర్మెంట్లో కూడా నేను బట్ యాజ్ ఎ ప్రాస్పెక్టివ్లో సోనియాది కూడా అమ్మది కూడా రైటే కదా, విష్ణు నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి నేను మాట్లాడినా. కానీ సోనియా ఇండివిజువాలిటీగా నాకు ఒక అంత బాగా మాట్లాడి రీసెంట్గా తను కూడా ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటూ పృథ్వీతో మాట్లాడుకుంటూ, మణికంఠతో మాట్లాడుకుంటూ, అభయ్తో మాట్లాడుకుంటూ, నిఖిల్తో మాట్లాడుకుంటూ వాళ్ళలో నాకేమనిపించింది అంటే లాస్ట్ ప్రీవియస్ సీజన్లో మానస్ అండ్ సన్నీ ఉన్నప్పుడు కాజల్ ఉంటుండే, వాళ్ళని ఊరికే వాళ్ళు తిట్టుకుంటుంటే, వాళ్ళు నామినేట్ చేసుకుంటే, వాళ్ళు మాట్లాడుకుంటే అరే రారా అని చెప్పేసి వాళ్ళని పిలిచి మెయింటైన్ చేసి వాళ్ళిద్దరి మీద ప్రొటెక్ట్ చేసుకుంటే ఈమె కాపాడుకోవాలి, అదొక స్ట్రెంత్ కావాలని చెప్పి అనుకుంది. సేమ్ సోనియా అట్లా నాకు పెద్దోడు అని చెప్పేసి నిఖిల్ని చిన్నోడు అని చెప్పేసి పృథ్వీతో మాట్లాడటం, వాళ్ళని అప్పుడప్పుడు పర్సనల్గా ఎమోషనల్గా వాళ్ళతో మాట్లాడుతుంది, చిన్న చిన్న పులిహారాలు కూడా కలుపుతుంది, తర్వాత ఒక టీం లాగా మాట్లాడుతుంది. యాజ్ ఎ మణికంఠ కూడా ఏదైతే విష్ణుప్రియ మధ్య క్లాస్ నడుస్తుందో అది క్యాచ్ చేసుకోవడం కోసం మణికంఠను కూడా మంచిగా చేసుకుంటుంది. యాజ్ ఎ అభయ్ని కూడా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ సెట్లో అభయ్తో కూడా మంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పృథ్వీకి నాకు తెలిసి 100% పృథ్వీకి కూడా నామినేటింగ్ పాయింటే లేదు. అసలు ఆయన ఒరిజినాలిటీ పాయింట్ కూడా ఏదో కామన్ థింగ్ తీసి మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని కరెక్ట్గా క్వశ్చన్ చేయలేకపోతున్నాడు, డిఫెండ్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ ఆయనకు అసలు ఏం అర్థం కావట్లే. ఇప్పుడు నిఖిల్ అంటే సరే ఎవరేమనుకుంటాను భయపడి మాట్లాడట్లేదు, బట్ ఈ పృథ్వీకి అయితే అసలు ఏం లేదు, అసలు ఆయనకి ఏం తెలియట్లేదు. పాపం ఆడపిల్లలు నైనిక అయితే ఏంటి,
ప్రేరణ అయితేంది, సీత అయితేంది, వాళ్ళు ఎంత డిఫెండ్ చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళైతే పృథ్వీ అయితే నాకు చాలా అమాయకుడు అనిపించింది. ఆయనకి ఏం మాట్లాడు అర్థం కావట్లే. నిఖిలేమో ఎవరేమనుకుంటారో భయపడుతుండో. సోనియా మాత్రం తన ఒరిజినల్ స్ట్రాటజీ వదిలిపెట్టి ఒక గ్రూప్ స్ట్రాటజీ పట్టుకొని వీళ్ళందరూ మెయింటైన్ చేస్తుంది. బట్ అది 100% రాంగ్. అది ఆమెకి తిప్పి కొడుతుంది. అది ఎప్పుడు తెలుసుకుంటుంది ఆమె. నిఖిల్ సోనియా ఎప్పుడైతే తెలుసుకుని ఒరిజినాలిటీకి వస్తారో 100% ఇంకా బాగుంటుంది గేమ్. ఇక్కడ ఆదిత్య ఓం గారు కావచ్చు, మణికంఠ కావచ్చు, అండ్ మన శేఖర్ భట్ కావచ్చు, వీళ్ళంతా జెన్యున్ అనిపించారు. బట్ నాకు నబీలు అభయ్ వచ్చేసరికి కొద్దిగా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడైతే కొత్త సేఫ్ గేమ్ అనిపిస్తుంది. వాళ్ళు ఒరిజినాలిటీ కదా ఒకరి మీద మాట్లాడట్లేదు, అట్లా అని చెప్పేసి ఒకరి మీద పడకుండా సేఫెస్ట్ పాయింట్ మీద వెళ్తున్నారు. బట్ అది కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఒకసారి అలీరజా 5 సీజన్స్ వరకు ఒక్కసారి కూడా నామినేట్ కాలే. బట్ ఒకేసారి నామినేట్ అయినప్పుడు అంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ లేక, ఓటింగ్ అనేది జనాలు అలవాటు పడక ఒకేసారి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కాబట్టి మనం ఫైన్ రేట్ చేయాలి. అవతల నామినేట్ చేసినా పర్లేదు కానీ నువ్వు మాట్లాడాలి, నువ్వు జనాల్లోకి రావాలి, ఆదరణ పొందాలి. అప్పుడే నువ్వు సర్వే కాగలుగుతావు. అయితే నిన్నటితో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయింది. ఫైనల్గా ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్, లాస్ట్ టైం ఒక్క పర్సన్ నామినేట్ చేసినా కూడా నామినేషన్ లిస్ట్లో తీసుకోవడం జరిగింది. బట్ నిన్న ఏం చేశారంటే 2 and above ఉన్న వాళ్ళని తీసుకున్నాడు. ఆ పర్పస్లో విష్ణుప్రియకు, సోనియాకు 1 ఓట్ పడినా కూడా వాళ్ళు లిస్టులో లేరు. కానీ లాస్ట్లో బిగ్ బాస్ ఒక చిన్న టెస్ట్ ఇచ్చాడు. అదే చీఫ్ క్లాన్గా యష్మికి ఏం చేసిందంటే, ఎవరైతే ఇప్పుడు నామినేట్ అయ్యారో అందులో నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు, అండ్ నామినేట్ కాని పర్సన్ నుంచి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు యాజ్ అ ఫ్రెండ్గా ప్రేరణ అనుకోవచ్చు, లేదంటే క్లాన్లో మెంబర్ అనుకోవచ్చు. ప్రేరణని విష్ణుప్రియ అందరూ ఆ చెత్తబుట్ల టాపిక్ గురించి మాట్లాడుతూ నాకు కన్వే అనిపించాలని చెప్పేసి ప్రేరణని సేవ్ చేసింది. అండ్ విష్ణుప్రియ కొన్ని విషయాన్ని స్పోర్టివ్గా తీసుకోవట్లేదు, ఆమె ఎమోషనల్ అని చెప్పి అందరిని హర్ట్ చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ విష్ణుప్రియని నామినేట్ చేయడం జరిగింది. అయితే నిన్నటితో అంతవరకు నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఇంట్లో ఉన్నటువంటి గ్రోసరీస్ అండ్ ఫుడ్ అంతా రిటర్న్గా రూమ్లో పెట్టామని చెప్పేసి ఇప్పటి నుంచి ఏం కావాలన్నా కూడా ఫైట్ చేసి వీళ్ళు గేమ్స్ ఆడి తీసుకోవాలని చెప్పి జరిగింది. అది ఈరోజు ఎపిసోడ్లో జరుగుతుంది. దాన్ని కూడా మనం మంచిగా రివ్యూ చేద్దాం. ఇప్పటి నుంచి ఈ క్లాన్ వైజ్గా పోటీలు చాలా రసవత్తరంగా ఉంటాయి. మీరు నాకు సపోర్ట్ చేయండి, రెగ్యులర్గా నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి. అప్పటి వరకు బాయ్, థ్యాంక్ యూ.